సో ఎవరికైనా హర్యానాలో 10 గేదెలు కావాల్సిన వాళ్ళు లేదా 5 గేదెలు కావాల్సిన వాళ్ళు రేపటి నుంచి ఒక 70 నుంచి అంటే ఏప్రిల్లో మనం ఒక 70 నుంచి 80 గేదెలు కొనాల్సి ఉంది. మొత్తం హర్యానాకి వెళ్ళి ఒక 70 నుంచి 80 గేదెలు మనకు కొన్ని నల్గొండకు పోతాయి, కొన్ని హైదరాబాద్కు పోతాయి, కొన్ని మహబూబ్ నగర్కి పోతాయి, కొన్ని గేదెలు వచ్చేసి మనకి శంషాబాద్కి పోతాయి. సో రైతులందరూ పాతోళ్ళే, నేను అన్ని వీడియోలు పెడతా చూడండి. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే టికెట్లు బుక్ చేసుకోండి. నేను గత ఒక 20 రోజుల నుంచి ఎవరి ఫోన్లు ఎత్తలేను, సో కొద్దిగా బిజీగా ఉండే. మనం ఇక్కడ ప్రెసెంట్ హైదరాబాద్లోని యాచారం దగ్గర ఉన్నాము. సో మీరు ఇక్కడ చూస్తున్న డైరీ మొత్తం 2004 నుంచి రన్ అవుతుందండి. ఇది మొత్తం ఒక 250 గేదెల షెడ్. సో అన్నయ్య అప్పుడు చాలా మెయింటైన్ చేసిండు, ఇప్పుడు తక్కువ మెయింటైన్ చేస్తుండు. ఒక 70 నుంచి 80 గేదెలు, ఇక్కడ కొన్ని అక్కడ కొన్ని, ఒక 20 ఆవులు ఉన్నాయి. సో ఈ అన్నయ్య మన దగ్గర హర్యానాకు వచ్చి మన దగ్గర గేదెలు కొన్నాడు. మొత్తం అంటే ఒక 30-40 గేదెలు మన త్రూ తీసుకొని వచ్చిండు. అన్నయ్య ఇక్కడ 1-2 గేదెలు కూడా రైతులకు అప్పుడప్పుడు అమ్ముతూ ఉంటాడు. ఎవరికన్నా కొన్ని ఆవులు కూడా అమ్ముతూ ఉంటాడు, ఎక్కువ ఆవులు అమ్ముతాడు. గేదెలు అయితే ఇప్పుడు కొద్దిగా రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి కొద్దిగా ఇంకా రెడీ చేపిస్తూ ఉన్నాడు. సో దీని అడ్రస్ వచ్చి యాచారం అండి, యాచారం దగ్గర ఉంది ఇది డైరీ. సో ఎవరికన్నా 5 లేదా 10 గేదెలు కావాలంటే రేపటి నుండి అంటే మే 9వ తారీఖు నుండి టికెట్లు బుక్ చేసుకోండి. ఆల్రెడీ మనం చాలా గేదెలు కొనాల్సి ఉంది. ఇప్పుడు ఈ మేలో కనీసం ఒక 70 నుంచి 100 గేదెలు కొంటాము. 70 గేదెలు అయితే ఖచ్చితంగా కొనాల్సి ఉంది. సో రైతులందరూ చాలామంది పాత ఫార్మర్లే ఉన్నారు. సో ఒక 2-3 రిఫరెన్స్ మీద వస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే డైరీ ఏంటంటే ఇక్కడ ఇది యాచారంలో ఒక అన్నయ్య దగ్గర ఉంది. అన్నయ్య పేరు వచ్చి సుదర్శన్ గారు. మన దగ్గర ఓ 2-3 సంవత్సరాల నుంచి గేదెలు తెస్తున్నారు హర్యానాకి వెళ్ళి. సో తీసుకొచ్చుకొని ఇక్కడ చాలా పెద్ద షెడ్డు, అంటే చాలా పెద్దది, ఒక 10 నుంచి 15 ఎకరాల పచ్చిమేత ఉంది. సో గేదెలు తీసుకొచ్చి ఇక్కడ 1-2 అమ్ముకుంటూ ఉంటారు. సో మన దగ్గర ఏంటంటే చాలామంది అన్న 1-2 దొరికే వాళ్ళకి మీ దగ్గర నుంచి రావని అన్నారు. సో ఇక్కడ ఒకవేళ మీరు ఇక్కడ కొంటే మాత్రం మన త్రూయే కొంటారు. రేటు కూడా వెరీ రీజనబుల్ ఉంటుంది. మీకు ఒక జూలై నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. 1-2-3 గేదెలు మీరు ఇక్కడ కొనుక్కోవచ్చు. సో అట్లనే ఏంటంటే గుజరాత్ గేదెలకి హర్యానా గేదెలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. గుజరాత్ గేదెలు చాలా తక్కువ రేట్లు ఉంటాయి, హర్యానా గేదెలు ఎక్కువ రేట్లు ఉంటాయి. ఖచ్చితంగా 20,000 అయితే ఫరక్ ఉంటుంది. సో అట్లనే మనం గత ఒక 1 మంత్ నుంచి నేను ఒక 4-5 డైరీ ఫామ్లు మనము అంటే ప్రతి జిల్లా తిరగలేకపోయినాము, కానీ వీడియోలు అయితే తీసి పెట్టుకున్నాను. చాలామంది డైరీ ఫామ్లు నిజామాబాద్ ఒక్క జిల్లాలో మనం ఒక 10 డైరీ ఫామ్లు పెట్టినాయి, మినిమం ఒక 6-7 డైరీ ఫామ్లో వీడియోలు పెట్టినా. సో అట్లనే మీకు రేపు మళ్ళీ ఒక 2-3 వీడియోలు అప్లోడ్ చేస్తాం మనం వేరే ఏరియాలో ఎక్కడ ఇచ్చినాము. సో ప్రతి జిల్లాలకు వెళ్ళి ఒక రైతుని అంటే తెలంగాణ ఆంధ్రాలో ప్రతి జిల్లాలకు వెళ్ళి ఏ జిల్లా అయినా పర్లేదు, కొత్తగా డైరీ పెట్టే వాళ్ళకి మనం ఎవరికైతే గేదెలు ఇచ్చినామో ఆయనతో రిఫరెన్స్ ఇప్పిస్తా. సో ఒక్క జిల్లా అని కాదు, మనం చాలా జిల్లాల్లో ప్రతి జిల్లాలో ఇచ్చినాం కాబట్టి మీకు చెప్తా ఉన్నా. సో రేట్లు అయితే కొద్దిగా రేట్లు తగ్గాలంటే జూన్ ఎండింగ్ నుంచి కొద్దిగా తగ్గొచ్చు, లేకపోతే జూన్ 1 నుంచి తగ్గొచ్చు. ఇప్పుడైతే స్టాండర్డ్గా ఉంది మార్కెట్. సో రేపటి నుంచి గేదెలు ఏ రేట్లో కొంటున్నాం ఏందని రేట్లు కూడా వీడియోలు కూడా పెడతా. ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.